హలో గాయస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ తవాంగ్. ఫైనల్లీ ఆ రోజు రానే వచ్చేసింది. మనం ఈరోజు అయితే భూమ్లా పాస్ వెళ్తున్నాము. నిన్న అయితే ఫామ్ సబ్మిట్ చేసినాము. ఎక్కడ వార్ మెమోరియల్ ఎక్కడనో లేదు, ఇక పైన అదే అటు లోపలికి వెళ్ళాలా. వ్యాన్ సైడ్కి పెట్టుకొని నేనే పడుకున్నా. ఇది సెక్యూర్డ్ ఏరియా, మొత్తం ఆర్మీ. పైన చూసారు కదా, అంతా ఆర్మీ క్యాంప్, గ్రీన్ కలర్. ఏ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడే లేచినుండే, టైం వచ్చేసి 6:30 అవుతుంది. 7కి రమ్మన్నాడు. పైన వాష్రూమ్స్ ఉన్నాయి, వెళ్ళి వాడుకొని ఇంకా పాస్ తీసుకొని భూమ్లా పాస్కి అయితే బయలుదేరదాం. ఓకే, చలో గాయస్. ఇది చూడండి, పొద్దున్నే ఆర్మీ వాళ్ళు జాగింగ్కి వెళ్తున్నారు. భలే సర్ప్రైజింగ్ ఉంది కదా. బయలుదేరదామని ఇటు వచ్చినుండే, ఆర్మీ పీపుల్ అందరు జాగింగ్ వెళ్తున్నారు. అసలు నిజంగా ఎంత ఓపిక ఉండాలి. ఏంది అది అసలు, అలా ఎక్కువ పంజాబ్ వాళ్ళు ఉన్నారు. అదేందో ఈ మిలిటరీ కేటగిరీలో పంజాబ్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. నాకు అర్థం కాదు ఈ విషయం. ఈ పాస్ లోపల ఏముంటుంది అంటే, నార్మల్గా మన పేరు, మనం ఎక్కడి నుంచి అండ్ ఎక్కడికి వెళ్తున్నాం, ఈ 3 డీటెయిల్స్ ఉంటాయి. వాళ్ళ స్టాంపు, డిప్యూటీ కమిషనర్ స్టాంపు, మిలిటరీ వాళ్ళ స్టాంపు, డిప్యూటీ కమిషనర్ సైన్, ఇవి అయితే ఉంటాయి. సో ఇవి ఆర్మీ వాళ్ళకు అక్కడ చెక్ పోస్ట్ దగ్గర ఇచ్చినాక చెక్ చేసుకొని పంపిస్తారు. ఎంతమంది ఉంటే అన్ని పేర్లు ఉంటాయి. అండ్ ఈరోజు మానిస్టరీ చాలా మంచిగా అనిపిస్తుంది, చూపిస్తా. ఇది చూసి మనం బయలుదేరదాం. ఇంకా ఇది 0.6x జూమ్, 10x జూమ్ పెడతా. ఎంత క్లియర్గా అనిపిస్తుంది తెలుసా మానిస్టరీ. చూడండి, ఇది అబ్బా, ఎలాంటి కలర్ గ్రేడింగ్ లేకుండా ఎంత అందంగా అనిపిస్తుంది. అందుకే నాకు సామ్సంగ్ అంటే ఇష్టం. పదండి మరి బయలుదేరదాం, చల్లం. గైస్, బయలుదేరుతున్నాము భూమ్లా పాస్. ఇక్కడ నుంచి 34 కిలోమీటర్స్, 26 కాదు, 26 అనుకున్నా, 34. ఇంకా మధ్యలో మంచి సీనరీస్ వస్తాయి. అండ్ ఒక మంచి వ్యూ పాయింట్ దగ్గర చాయ్ పెట్టుకుందాం. లెట్స్ గో. వార్ మెమోరియల్ నుంచి స్టాచ్యూ దగ్గరకు వచ్చినాము. ఇదే ది బిగ్గెస్ట్ బుద్ధా స్టాచ్యూ ఇన్ తవాంగ్. ఇక్కడ నుంచి మనము స్ట్రైట్కి వెళ్ళాలా దారి. ఓకేనా, ఫస్ట్ అయితే ఇక్కడికి రీచ్ అవ్వాలా. ఇక్కడ నుంచి స్ట్రైట్గా భలే ఉంటుంది అది స్టాచ్యూ. చలో ఇంక వెళ్ళిపోదాం, లెట్స్ గో. ఇక్కడ నుంచి 30 కిలోమీటర్స్ స్టాచ్యూ నుంచి. గాయస్, కింద కనిపిస్తుందా, అదే చెక్ పోస్ట్ భూమ్లా పాస్ కి. సో మనకు పేపర్ ఇచ్చిరు కదా, ఆ పేపర్ తీసుకొని దాని వెనుక ఓకే అని రాసి మనకు మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తారు. అది పట్టుకొని మనం భూమ్లా పాస్ కి వెళ్ళాలి. మేబీ ఎండ్ పాయింట్ దగ్గర తీసుకుంటారేమో, అది అన్నమాట. పేపర్ లేకుండా మాత్రం అస్సలు రాకండి, అది నేను చెప్పాలనుకుంటున్న వాక్యం. ప్లీజ్ ఫాలో. చలో ఇంకా భూమ్లా పాస్ వెళ్తున్న ప్రాసెస్ లో ఒక శివుని టెంపుల్ ఉంటది. ఈ టెంపుల్ కి స్పెషాలిటీ ఏంటంటే, లేక్ మధ్యలో ఉంటది. నడుచుకుంటూ వెళ్ళి దర్శనం చేసుకోవాలా. సో ఆ వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చినా ఇంకా కిందికి వెళ్ళలేదు. బండి కొంచెం రెస్ట్ ఇద్దామని గుర్రు అని ఒకటే గేర్ మీద కొట్టి అది దాన్ని చచ్చిపోయింది ఆల్మోస్ట్. ఈ చూడండి లేక్, ఇదే శివుని టెంపుల్ ప్లస్ లేక్. జూమ్ చేస్తా, డైరెక్ట్ 10x టెంపుల్ చూడండి. అది శివుని టెంపుల్ లేక్ మధ్యలో. ఈ 0.6 జూమ్ బాగుంది కదా. వేడినీళ్ళతోటి జర ముఖం కడుక్కొని బ్రేక్ఫాస్ట్ ఏమైనా వేసుకొని తిని బయలుదేరుతుంది. ఎందుకంటే అడిగి పోయినాక మళ్ళీ ఉండడం కుదరదు. ఇదే బెస్ట్. చలో, ఒక దానిపైన పాలు పెట్టినా, ఇంకో దానిపైన వేడి నీళ్ళు పెట్టినా. ఎందుకంటే చలి పీక్స్లు ఉంది మా. ఈ వ్యూ ముంగట చాయ్ తాగితే ఆ మజానే వేరు. ముఖం కడుక్కొని
చాయ్ పెట్టుకొని బ్రెడ్ ఉంది, బటర్ ఉంది. సో బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది, ఇంకా బయలుదేరాలి. సౌండ్స్ వినిపిస్తున్నాయా? అది ఏంటంటే బాంబులు పెట్టి ఇక్కడ గుట్టని పేల్చేస్తారు అనమాట. పేల్చేసి రోడ్స్ కానీ లేకపోతే ఆ రాళ్ళని ట్రాన్స్పోర్టేషన్ కానీ చేస్తారు. వెన్నీళ్ళతో స్నానం చేస్తే ప్రాణం ఆయన. గైస్ కరెంట్లీ లోపలికి పోనివ్వడం లేదు, కన్స్ట్రక్ట్ చేస్తున్నట్టు. ఈ టెంపుల్ పేరు వచ్చేసి స్వయంభూ శివ మందిర్. స్వయంభూ శివ మందిర్ అంటే ఏంటంటే దేవుడు ఇక్కడే వెలిసిండని అర్థం. నార్మల్గా ఎక్కడి నుంచో తెచ్చి పెడతారు కదా, అలా కాకుండా దేవుడు ఉన్నట్టుండి ఇక్కడనే వెలిసిండని అర్థము. సో అందుకే ఇక్కడనే టెంపుల్ కట్టేస్తారు ఎగ్జాక్ట్లీ ఆ వాటర్ లోపలనే. బ్యాడ్ లక్. చలో ఇంకా ముంగటికి వెళ్ళిపోదాం, వర్షం హెవీగా పడేలా ఉంది. లెట్స్ గో. గైస్ ఫైనల్లీ ఆఫ్టర్ 36 kilometers ఫ్రమ్ వార్ మెమోరియల్ మనం అయితే రీచ్ అయిపోయినాం. ఇదే బుమ్లా పాస్. ఈ ప్లేస్ ఎంత బాగుంది తెలుసా, లిటరల్లీ స్కాట్లాండ్ కన్నా అద్భుతంగా ఉంది. చూపిస్తా చూడండి. అసలు ఏమన్నుందా, ఒక సైడ్ ఏమో లైట్, ఒక సైడ్ ఏమో మొత్తం క్లౌడ్స్, ఫాగ్ అనమాట, పొగతో నిండిపోయింది. అక్కడ ఒక కేఫ్ ఉంది, కేఫ్ దగ్గరికి వెళ్దాం. అది మన ఫ్లాగ్ కూడా ఉంది, ఫ్లాగ్ దగ్గర కూడా వెళ్దాం. ఇదే అన్నమాట బుమ్లా పాస్, విచ్ ఈస్ లొకేటెడ్ ఆన్ 15,200 ఆల్టిట్యూడ్ హైట్. చూడండి, ఐ లవ్ బుమ్లా. బ్యూటిఫుల్ ఉంది కదా. బ్రీతింగ్ ఏం ప్రాబ్లం లేదు, నార్మలే ఉంది, ఆల్ గుడ్ అన్నమాట. అగో ఇదే బార్డరు, అది చైనా. దగ్గరికి వెళ్దాం, చూద్దాం ఏమంటారు. అమ్మా బ్రో, వెల్కమ్ యూ టు బుమ్లా. చూడండి, బుమ్లా 15,200 feet హైట్, మన ఫ్లాగ్ వేరే లెవెల్ ఉంది అసలు. వర్షం పడేలా ఉంది. అమ్మ కరెక్ట్ టైంకి రీచ్ అయిపోయినా, లేకపోతే దుల్లు ఇరిపోయేది. అయిపోయింది, ఆడికి తీసుకుపోయి బ్రీఫింగ్ ఇచ్చిర్రు, కానీ వీడియోగ్రఫీ ప్రోహిబిటెడ్. వీడియో అయితే షూట్ చేయలేదు, బట్ ట్రై చేస్తా జూమ్ చేయడానికి. ఇక్కడ శివలింగ్ టాప్ అని ఉంది, అదే హైయెస్ట్ పీక్ అన్నమాట. అండ్ వెనకాల చూస్తారు కదా, ఇదే బార్డర్ ఏరియా. చూపిస్తా చూడండి, జూమ్ చేస్తా. సో కనిపిస్తుందా, ఇంక్రెడిబుల్ ఇండియా అని వర్షం పడుతుంది, అందుకే క్లారిటీ ఉండకపోవచ్చు. అదన్నమాట, అక్కడి వరకు వెళ్ళొచ్చు. అండ్ అక్కడ క్యాబినెట్ కనిపిస్తుందా, దాంట్లో చైనా అతను అవుతున్నాడు. సో ఇంకా ఆ గేట్ ఏదైతుందో అది ఇంక్రెడిబుల్ ఇండియా అని, అది దాటినాక ఇంకా అది మొత్తం చైనా అని అనమాట. అంటే ఏమంటారు, ఎల్ఓసి అంటారు కదా, సో అది. అండ్ మన హైయెస్ట్ పీక్ కనిపిస్తలేదు, మొత్తం స్నో తోటి కమ్ముకపోయింది. బట్ ఇక్కడ శివ పీక్ అన్న ఒకటి ఉంది, అదే హైయెస్ట్ పీక్. ఇంకా ఇదే బుమ్లా పాస్, ఇంతకన్నా చూపించాల్సింది ఏం లేదు. సో ఈ కొండలన్నీ దాటి అటు సైడ్ పోతే ఇంకా చైనా అయితే వచ్చేస్తుంది. అది బయలుదేరుతున్నా, ఇంకా చలికి ఫ్రీజ్ అయిపోయేలా ఉన్నా. చలో వెళ్దాం. గైస్ నేను మీకు ఒక యూనిక్ థింగ్ చూపిస్తా. యాక్చువల్గా బయలుదేరదాం అనుకున్నా,
అదే టైంలో ఇది అబ్జర్వ్ చేసిన. మీకు తెలుసుగా నేను 2 ఫోన్లు యూజ్ చేస్తా, ఒకటి ఐఫోన్, ఒకటి సామ్సంగ్. సో ఐఫోన్లో టైం వచ్చేసి ప్రజెంట్ 11:11 అవుతుంది కదా. సామ్సంగ్లో టైం చూడండి 1:41. ఇది వచ్చేసి చైనా టైము, ఇది వచ్చేసి మన ఇండియా టైం. ఇది జియో సిమ్, ఇది ఎయిర్టెల్ సిమ్. అదేందో జియో సిమ్లో ఏమో మనకు చైనా టైం చూపిస్తుంది, అండ్ ఎయిర్టెల్లో వచ్చేసి నార్మల్ ఇండియా టైం అయితే చూపిస్తుంది. బయట అయితే ఘోరంగా చల్లగా ఉంది. అందరు చూడండి వెళ్ళిపోతున్నారు. ఇంకా మాది ఫస్ట్ బ్యాచ్, ఇప్పుడు సెకండ్ బ్యాచ్ వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళని తీసుకుపోతారు. 200 మీటర్స్ జెండా నుంచి అక్కడి వరకు. అక్కడ పోయినాక బ్రీఫింగ్ ఇస్తాడు ఇదంతా ఏందనేది. నేను ఇప్పుడు సామ్సంగ్లో క్లియర్గా చూపిస్తా. ఇంతకుముందు చూపిద్దాం అనుకున్నా కానీ అతను షూట్ చేయొద్దు అన్నాడు. ఇక్కడ నుంచి జూమ్ అయిపోతుంది. చలో మరి. బుమ్లా నుంచి అయితే రిటర్న్ వచ్చిన. ప్రజెంట్ అయితే మనం ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్ వెళ్ళాలా తవాంగ్ రీచ్ అవ్వాలంటే. వెళ్ళే ప్రాసెస్ లో మనం 2 లొకేషన్స్ చూడాలా. ఒకటి ఏంటంటే జోగేందర్ సింగ్ వార్ మెమోరియల్, ఇంకోటి శివ మందిర్. సో ఈ 2 లొకేషన్స్ దగ్గర ఆపుకొని డైరెక్ట్ వెళ్ళిపోదాము. అండ్ ఈ జోగేందర్ సింగ్ వార్ మెమోరియల్ గురించి చిన్న స్టోరీ అక్కడ బ్రీఫ్ ఇచ్చిండు, చెప్తా. ఇక్కడ నుంచి బుమ్లా ఆల్మోస్ట్ జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ ఉంటది. అతని పోస్టింగ్ ఇక్కడ అంట. అతను ఇంకా వాళ్ళ సైన్యం ఉంటారు కదా వాళ్ళు. సో చైనా వాళ్ళు ఇప్పుడు లాంగ్ బ్యాక్ అటాక్ చేసినప్పుడు, అటాక్ చేయబోతుంటే ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా. సో హెడ్ ఆఫీస్ నుంచి ఇతనికి వాకీ టాకీ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందంట. ఏమని, వాళ్ళు అటాక్ చేయబోతున్నారు, నువ్వు వచ్చేసే రిటర్న్, అక్కడ ఉండడం సేఫ్ కాదని. అంటే జోగేందర్ సింగ్ ఏమన్నాడంటే, నా ప్రాణం పోయినా సరే ఈ ప్లేస్ వదలను, ఖచ్చితంగా నేను వాళ్ళకు ఫైట్ చేస్తా, రిటర్న్ ఫైట్ అన్నాడంట. అని ఆల్మోస్ట్ ఇంకా చైనా వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ సోల్జర్స్, చైనా సోల్జర్స్ ఈ అతను ఉండే పోస్టింగ్ చుట్టూ ఆక్రమించేసి అటాక్ చేసినారంట. ఆల్మోస్ట్ 8 బుల్లెట్స్ దింపిరట అతని లోపల. అయినా సరే పోరాడినాక ఇంకా చైనా వాళ్ళకు దొరికిపోయింది. అతను తీసుకెళ్లి కస్టడీలో కూర్చోబెట్టి ఇన్ఫర్మేషన్ రావడానికి ట్రై చేసిరంట. నువ్వు ఇన్ఫర్మేషన్ ఇవ్వు, నీకు వాటర్, ఫుడ్, ట్రీట్మెంట్ ఇస్తాము, సో నువ్వు మళ్ళీ బతకొచ్చు అన్నట్టు చెప్తే, అవసరం లేదు నాకు ఏ ట్రీట్మెంట్, నేను ఏ ఇన్ఫర్మేషన్ నాకు ఏ ఇన్ఫర్మేషన్ తెలియదు అన్నాడంట. అని అట్లనే ఇంకా అతను అయితే ప్రాణాలు కోల్పోయిండు అన్నమాట. అమరవీరుడు అయినాడు. ఇంకా తర్వాత ఈ బాడీని వాళ్ళ ఇంటికి షిఫ్ట్ చేయడానికి 18 days పట్టిందంట. లైక్ ఎలా అంటే అప్పట్లో ట్రాన్స్పోర్టేషన్ లేదు కదా, అసలు ఈ రోడ్సే లేకుండే, మొత్తం మౌంటైన్స్ ఎక్కి మౌంటైన్స్ దిగి ఇట్లా చేస్తుండే, అలా జరుగుతుండే కదా. సో జోగేందర్ సింగ్ వచ్చేసి 2 కూతుర్లు ఉన్నారు, పెద్ద కూతురు, చిన్న కూతురు. ఆయనతో ఆ బాడీ చూసినాక ఆ పెద్ద కూతురు అయితే ఆన్ ద స్పాట్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిందంట. చిన్న కూతురు వచ్చేసి ప్రజెంట్ కెనడాలో ఉంది. ఎవ్రీ ఇయర్ తను వచ్చి ఇట్లా ఇయర్లీ వాళ్ళ ఫాదర్ చనిపోయిన రోజు వచ్చి ఈ వార్ మెమోరియల్ దగ్గర పూజ చేస్తుందంట. ఇది స్టోరీ. వార్ మెమోరియల్ ముంగట్నే ఉంది, చూపిస్తా ఒకసారి చూడండి. అండ్ లోపలికి వెళ్ళి కూడా మొత్తం క్లియర్ గా చూపిస్తా. ఇదే ఆ వార్ మెమోరియల్, చూడండి బాగుంది కదా. పదండి లోపలికి వెళ్ళి చూసి ఇంకెళ్ళిపోదాం. ఇదే ఎంట్రీ పాయింట్. అండ్ చూసుకోవచ్చు జోగేందర్ సింగ్ PVC మెమోరియల్. ఇక్కడ చూడండి. పదండి లోపలికి వెళ్దాం. మన వెనకాల ఒక మిలిటరీ ఆఫీసర్ ఉన్నాడు ఎస్కాటింగ్. ఈ స్టోన్కి మన బ్రీతింగ్ 3 కలర్స్ వేసారు, ఆరెంజ్, వైట్, గ్రీన్. ఇదే మెమోరియల్. వావ్, ఇతనే ఆ సోల్జర్. 4 पॉट्स पेटी. सर इसमें क्या होता सर? इसमें रेता ओके, యాష్ అన్నమాట.
ये हमारा सोल्जर का చూడండి మన సోల్జర్ వేసుకున్న షూస్ అండ్ ఇది వాటర్ మగ్ బుల్లెట్స్ మొత్తం ఇంకా 1962 ఇంకా సోల్జర్కి సంబంధించిన ఫొటోస్ అన్నీ ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఇది ఫోటో. బ్లాంకెట్ ఏదో ఉంది అంతే. ఇంకా ఇదన్నమాట. ఫైనల్గా అయితే రీచ్ అయిపోయినాము ఆఫ్టర్ ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్ జర్నీ చేసి. ఇంకా ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయాల్సిన ఏం లేవు, మనం ఆల్రెడీ అన్ని ఎక్స్ప్లోర్ చేసినాయి. జైంట్ బుద్ధ అండ్ తవాంగ్ మానిస్టరీ, వాటర్ ఫాల్స్, అటు సైడ్ ఏమో ఆ లేక్. అయిపోయింది, వెళ్ళిపోవడమే మనం. అండ్ పైన వర్షం పిచ్చి పిచ్చిగా పడుతుంది కానీ కింద ఎండ పడుతుంది. ఇదేందో ఏమో, ఈడ ఎండ లేదన్నమాట. పిచ్చే మూడ్. ఫైనల్ గా తవాంగ్ అయితే ఎగ్జిట్ అయిపోతున్నాం. మళ్ళా జంగ్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చినాము. మొత్తం న్యూట్రలే, హ్యాపీగా వెళ్ళిపోతుంది బండి. అమ్మయ్య, సిల్లా పాయింట్ అయితే రీచ్ అయిపోయినా. ప్రజెంట్ 13,500 ఫీట్ హైట్ లో అవుతున్నాం. చూడండి లెఫ్ట్ సైడ్ బోర్డు మీద సెల్లా పాస్ 13,700 500 కాదు. వెళ్ళిపోతున్నాము. ఇక్కడ యాక్చువల్గా వండుకుందాం అనుకున్నా కానీ అయితే లేదు, చలి ఫుల్ ఉంది. వెళ్ళిపోతున్నా. చూపిద్దామని ఏం కనబడదు, ఎందుకంటే మొత్తం చాలా హైట్లో ఉన్నాం. ఆల్మోస్ట్ 14,000 కదా, మొత్తం ఫాగి ఉంటుంది. చలో సీ యూ.